ప్రీ వెడ్డింగ్ షూట్. ఐకియా చాలా మంది సెలబ్రిటీస్ వీడియోస్ లో అయితే చూసాను. ఐకియాకి అయితే వెళ్ళి ఫుల్ షాపింగ్ చేస్తున్నారు. అక్కడ అంతలా ఏముందా అని చెప్పేసి అయితే నేనైతే ఐకియాకి వచ్చేసి అలా ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాను. అసలు ఏమున్నాయి ఏంటి స్పెషల్స్ అన్నట్టు. సో అప్పుడు అర్థమైంది దేనికి స్పెషల్ ఏంటి స్పెషల్. సో మీకు కూడా చెప్పాను, డిజైన్స్ అండ్ సెల్స్ రెడీ టు అసెంబుల్ ఫర్నిచర్ అంటే ఐకియానే సొంతంగా డిజైన్ చేసి వాటిని సెల్ చేస్తారు. రెడీగా ఉన్న ఫర్నిచర్ ని ఆల్రెడీ అసెంబుల్ చేస్తుంది. లైక్ మనం ఇలా సర్దుకోవాలి అలా సర్దుకోవాలని మనకి ఎన్నెన్నో కలలు ఉంటాయి మన ఇంటిని. బట్ దానికైతే ఇంటీరియర్ డిజైనర్ అయితే అవసరం ఉంటుంది. బట్ ఐకియా వల్ల అలాంటిది ఏం అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఈ మోడల్ ఎలా సర్దాలి అని పర్టికులర్గా ఉంటుంది. సో వాళ్ళు అలా రెడీ చేసి ఉంచుతారు. దాన్ని మనం చూసినప్పుడు ఓకే ఇది బాగుంది అని చెప్పేసి మనం పెట్టుకుంటాం సేమ్ అలానే. సో ఇక్కడైతే ఇంటీరియర్ డిజైన్ అయితే అవసరం ఉండదు మనకి. ఒక బెడ్రూమ్ని కానీ ఒక లివింగ్ రూమ్ని కానీ ఒక కిచెన్ని కానీ ఏదైనా సరే ఎలా డిజైన్ చేసుకోవాలని మనకైతే ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఐకియాకి వస్తే తప్పకుండా కలుగుతుంది. ఏ ఐటమ్ ఎక్కడ పెడితే సెట్ అవుతుందో, ఏ షోపీస్ ఎక్కడుంటే బాగుంటుందో అన్ని ఫర్నిచర్ ఎవరైనా కొనేసుకుంటారో ఎవరైనా పెట్టేసుకుంటారు ఇంట్లో. బట్ దాన్ని ఒక పద్ధతిలో ఒక డిజైనింగ్ లో పెట్టుకోవడమే కదా ఆర్ట్ అంటే. ఆర్ట్ అంటేనే ఏంటో తెలిస్తే మనకి ఇక్కడైతే ఫర్నిచరే కాదు, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ యాక్సెసరీస్, డెకరేషన్ థింగ్స్ అన్ని దొరుకుతున్నాయి. ఇంకా నేను నా ఫ్రెండ్స్ అయితే ఫుల్ హడావిడి చేసి పడేసాం ఐకియాలోని. ఇంకెక్కడ పడితే అక్కడ ఆగడం, ఆ చైర్లో కూర్చోడం, సోఫాలో దొరలేయడం, బెడ్ల మీద గెంతేయడం ఇదే చేస్తున్నాం. ఇంకా అంటే అది బాగా తిరిగి అలసిపోయాం అనమాట. డోంట్ మైండ్, అందుకే అలాగా సేద తీరుతున్నాం. నాకు అలా ఐకియా తిరుగుతున్నప్పుడు ఒకటే అనిపించింది, ఆ డిజైన్స్ అన్ని చూసాక ఓకే మనం కూడా లివింగ్ రూమ్ ఎలా సర్దుకోవచ్చు, బెడ్రూమ్ ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి వితౌట్ ఇంటీరియర్ హెల్ప్. ఇక్కడైతే చూసి మా ఫన్, మా టాలెంట్ అంతా బయటికి తీస్తాం, మా తడాక ఏంటో చూపిస్తాం అన్నట్టు చేస్తున్నాం అన్నీ అక్కడ. ఇంకా ఇక్కడైతే నా ఫ్రెండ్ అయితే కొనకపోయినా బాస్కెట్లో వేయాలి అన్నట్టు అక్కడ ఉన్న ప్రతి ఐటమ్ తీసుకెళ్లి బాస్కెట్లో వేస్తున్నారు. ఇంకా కొన్న అద్దాలన్నింటిలో నా అందాన్ని చూసి మురిసిపోతున్నాను. ఇంకా ఇంట్లో కూడా అన్న అద్దాలంటే రోజు అద్దం ముందే ఉంటానేమో నేను అన్న అద్దాలు ఉన్నాయి అక్కడ అసలు.